హలో ఫ్రెండ్స్, నేను మీ ఫాదర్ రాయన్నని. బాగున్నారా? ఈరోజు మార్చి 16వ తారీఖు. మీ మధ్యకి మన రావిపాడులో జరుగుతున్నటువంటి నూతన దేవాలయం నిర్మాణంలో కొంత భాగాన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇనుప రాడ్లు, బీములు, పిల్లర్లు అన్నీ కూడా మన దేవాలయానికి 40 అడుగుల ఎత్తులో సెంట్రింగ్ పని వాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు అనేక నెలలు కష్టమనిపించినా దేవుని మీద భారం వేసి భయపడకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే మరొక 2 రోజుల్లో అవి పూర్తవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మెట్లు చర్చి వెనకపక్క సంక్రీస్తు 3వ అంతస్తులోనికి మెట్లు. ఈసారి మనం 3వ అంతస్తు కూడా కాంక్రీట్ పోయబోతున్నాము. ఎదురుగా కనిపించే ఎత్తైనటువంటి ఆ వాలు లేకపోతే గోడలాగా కనిపిస్తుంది, అది గోడ కాదు. పీఠం చుట్టూ 200 అడుగుల బారు కలిగినటువంటి 4 బీములు, అంటే ఒక సైడు 2 సైడ్లు 60 అడుగుల బారు, మరొక 2 సైడ్లు 40 అడుగుల బారు, మొత్తం 200 అడుగుల చుట్టూ వైశాల్యం ఉన్నటువంటి ఈ భీములు 4 అడుగుల ఎత్తులు కట్టారు. 2 అడుగుల ఎలడుపులో కాంక్రీట్ పోయాల. ఎంతో కాంక్రీట్ పడుతుంది. అయితే ఇంతెత్తు సెంట్రింగ్ రేకులు ఆ భీములకి సపోర్టు దొరకవు కాబట్టి మన వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్లైవుడ్ని చక్కగా కొని దాన్ని కాంక్రీట్ పోయటానికి మరి చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. మన చర్చికి చుట్టూ అన్ని పిల్లర్లు కలుపుతూ 40 అడుగుల ఎత్తులో మరొక భీము చుట్టూ తిరిగి కాంక్రీట్తో నిర్మించడానికి సిద్ధం చేశారు. చర్చి వెనక వైపు 3వ అంతస్తు సంక్రీస్తు కాంక్రీట్ పోస్తే చర్చి ముందు 2 టవర్లు కలిపి బాల్కనీ 2వ భాగం 2వ అంతస్తు కాంక్రీట్ పోయటానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఈ కాంక్రీట్ అంతా కూడా సుమారు ఒక 120 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పడుతుంది. ఒక్క రోజులో పూర్తి కాదు, 2 రోజులు పడుతుంది. కాబట్టి ఈ ఏర్పాట్లు అయిపోయిన వెంటనే చెన్నై నుంచి ఇంజనీర్లు రావటం, ఆ వర్క్ని పరిశీలించి వాళ్ళు ఓకే చెప్పిన వెంటనే ఎక్కడెక్కడైతే రాడ్లన్నీ కూడా వెల్డింగ్ చేయాలో వెల్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మరి కరెంటు పైపులు ఫిక్స్ చేసి ఆ తర్వాత అంటే మార్చి 20వ తారీఖు తర్వాత సోమవారం నుంచి ఒక 2-3 రోజుల్లో 2 రోజుల పాటు కాంక్రీట్ పోయటం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద పని ఎంతో కష్టపడి మరి ఏర్పాట్లు చేసినటువంటి పని వాళ్ళందరినీ దీవించమని, ఈ పనిని నడిపించినటువంటి మన గ్రామ పెద్దల్ని, మన గ్రామ గురువు ఫాదర్ డేవిడ్ ఫాదర్ని ఆశీర్వదించమని, ఈ పనిలో మరి విరాళాలు ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణం నిర్విరామంగా కంటిన్యూ చేస్తూ ఉండటానికి సహాయపడినటువంటి ధర్మదాతలను దీవించమని, మరియు ఇంకా ఎవరెవరైతే కానుకలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారో వారిని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ, మీరు కనుక రావిపాడు విచారణ యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు ఈసారి ఈ వీడియోను చూసినప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా మీరు నొక్కేసేయండి. తదుపరి వీడియోలన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు చూడటానికి వీలుంటుంది. మరి ఇప్పుడు మనమందరం కూడా ఒక చిన్న ప్రార్థన పాట మరియమ్మ గారి పాటతో ఈ వీడియోని తిలకిచ్చేద్దాం. జపమాల మాతా